నమస్తే అండి. నేను మీ నరేష్ విజయకృష్ణ, ఫిల్మ్ యాక్టర్ మాట్లాడుతున్నానండి. నేను 2 రోజులు చూస్తున్నాను. ఈ ఇడుపుల కాగితం అనే సినిమా కాంట్రవర్సీ దాన్ని ఒక నేషనల్ ఇష్యూ కింద చేస్తున్నారండి. సరే, సినిమా వాడిగా ఒక సినిమాకి అటెన్షన్ వస్తున్నప్పుడు సంతోషపడతాను, కానీ మన తెలుగు భాషలో ఒక మాండలికాన్ని ఎవడో ఒకడు నెటిజన్ కోట్ల మందిలో ఒకళ్ళు ఇద్దరు ఏదో కమెంట్స్ చేశారని దీన్ని ఎంత ఇష్యూ చేసి ఒక గొప్ప మాండలికాన్ని అవమానం చేయడం అనేది తెలుగువాడుగా మనమందరం సిగ్గుతో తల ఉంచుకోవాలండి. ప్రతి మాండలికం తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర ఏ మాండలికమైనా కూడా ప్రతి మాండలికానికి ఎన్నో పోరాటాలు జరిగిందండి, ఎంతో ఇన్వెన్షన్స్ జరిగినాయండి. ఇవాళ గర్వకారణంగా మనమందరం తెలుగువాడు అని చెప్పుకుంటాం, తర్వాత భారతీయుడని చెప్పుకుంటాం. ఇవాళ కేవలం ఒక సినిమాని తీసుకొని మనం మాట్లాడడం అనేది చాలా బ్యాడ్ అండి. అది మనం కరుపు సినిమా చూడలేదా? కరుపు అర్థం చాలా మందికి తెలుసా? మరి ఎందుకు ఇవాళ ఎంత పెద్ద హిట్ చేసాం మనం తెలుగు వాళ్ళం? మరి అదేవిధంగా కాంతారా రిలీజ్ అయింది, దాన్ని ఎందుకు అంత పెద్ద హిట్ చేశాం? సినిమానేనండి. సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. దయచేసి సినిమాని, భాషని కలపొద్దండి. దీన్ని బాధ్యత తీసుకోవాల్సింది మీడియా, ప్రభుత్వం కంటే ముందు తెలుగు భాషా సంఘం అండి. ఎక్కడున్నా తెలుగు భాషా సంఘం ఒకటేనండి. సభ్యులు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. అందరూ కూడా దీని బాధ్యత తీసుకుని దీన్ని వెంటనే దీని మీద అందరూ మాట్లాడుకుని ఈ కాంట్రవర్సీని ఇక్కడితో క్లోజ్ చేసి మన తెలుగు భాషను మనం కాపాడుకుందామండి. మన రీజనల్ లాంగ్వేజెస్ ఈ రోజున మ్యాప్లోంచి తొలగిపోతున్నాయని ఒక పక్కన యునైటెడ్ నేషన్స్ చెప్తుంటే, మనం ఒక పక్క నుంచి మన సొంత తెలుగు భాష, మన కొమ్మల్ని మనం నరుక్కుంటున్నామంటే ఎంత సిగ్గుచేటండి. దీని మీద నేను ట్విట్టర్లో కూడా పెట్టానండి. ఐ అపీల్ టు ద మీడియా, తెలుగు భాషా సంఘం, గవర్నమెంట్ అండ్ ద నెటిజన్స్, కైండ్లీ క్లోజ్ దిస్ మ్యాటర్. నరేష్, మీ తెలుగువాడు, మీ తెలుగు సినిమావాడు, మాజీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.